మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు. జరీబంద్ జిల్లాలో 3 మహిళలు 3 పిల్లలు హత్యకు నిరసనగా కోకోమి గ్రూపునకు చెందిన కొందరి నేతృత్వంలో జనం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబంద్ జిల్లాలో హత్యకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసనకారులు ఇంఫాల్లోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ప్రధాన గేట్కు తాళం వేశారు. సమీపంలోని పలు కార్యాలయాలకు ఇదే విధంగా తాళాలు వేశారు. అలాగే కుకీ మిలిటెంట్లపై సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంఫాల్లో కోకోమి చేపట్టిన ధర్నా 3వ రోజుకు చేరుకుంది. మరోవైపు మణిపూర్ నుంచి ప్రభుత్వం 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా 2వ రోజు మణిపూర్పై కేంద్ర ఆ రాష్ట్ర ఉన్నత అధికారులతో సమీక్ష జరిపారు. మరో 5,000 మంది పారామిలిటరీ సిబ్బందిని ఆ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు. ఇక ఉన్నత అధికారులు ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టి వెంటనే అక్కడ శాంతి భద్రతలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇప్పటికే సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏడీ సింగ్, ఇతర కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ఉన్నత అధికారులు ఆ రాష్ట్రంలో మకాం వేసి ఉన్నారు. గత వారం పంపిన కేంద్ర సిబ్బందితో కలిసి మొత్తం 218 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. కాగా జాతీయ దర్యాప్తు సంస్థ మణిపూర్లో తాజాగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి 3 కేసులను నమోదు చేసింది.